అంబిక కనకమహాలక్ష్మి గొంతు నులుముతూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి అత్త అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక అంబిక కనకమహాలక్ష్మి గొంతును వదిలేస్తుంది. కనకమహాలక్ష్మి డోర్ చాటును దాక్కుంటుంది. అంబిక డోర్ను ఓపెన్ చేయకపోవడంతో ఇక విహారీ డైరెక్ట్గా రూమ్లోకి వస్తాడు. రూమ్ అంతా చిందరవందరగా ఉండడం చూసి అత్త ఆర్ యు ఓకే అంటూ ఉంటే ఫైన్, ఎందుకు వచ్చావో చెప్పు విహారీ అని చెప్పి అంబిక అడుగుతుంటుంది. మార్నింగ్ ప్రాజెక్ట్ని ఏరే వాళ్ళకి ఇద్దామనుకున్నాం కదా, అందుకని నీకు కూడా ఇష్టమేనని సైన్ చేయాలత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే కంపెనీ డైరెక్టర్గా నీ సంతకం ఇంపార్టెంట్ అత్త, ఇదిగోండి సైన్ చేయండి అని చెప్పి విహారీ అంబికకు ఫైల్ ఇవ్వగానే అంబిక సైన్ చేస్తూ ఉంటుంది. విహారీ, నేను ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చావు. ఈ ప్రాజెక్ట్పై నేను సంపాదించాలనుకున్న అంతా కూడా సంపాదించకుండా అడ్డుపడ్డావు. నీ సంగతి చెప్తాను విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుని ఫైల్ మీద సైన్ చేసేస్తుంది. థ్యాంక్ యూ అత్త అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంబిక కనకమహాలక్ష్మి డోర్ చాటున ఉంటే చిట్కలు వేసి మరీ దగ్గరికి పిలుస్తుంది. కింద కూర్చో అని చెప్పి అంబిక సైగ చేయడంతో కనకమహాలక్ష్మి అంబిక కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్, రేపు ఉదయం లేచేసరికి నా కంటికి కనిపించావనుకో నీ శవం కాటికి వెళ్తుంది, ఇక్కడి నుంచి పో అని చెప్పి గట్టిగా అంబిక అరవడంతో కనకమహాలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కనకమహాలక్ష్మి పండు అన్ని వంటలు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు. అబ్బబ్బా, ఈ చేపల పులుసు వాసన చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. ఎప్పుడు ముద్ద కలిపి నోట్లో పెట్టుకుందామా అనిపిస్తుంది. కాస్తంత వేడన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఆహా అని చెప్పి పండు అంటూ ఉంటే, అలా కాదు పండు, తిందు కానీలే నువ్వు కూడా అని చెప్పి కనకమహాలక్ష్మి అంటూ ఉంటే, అందరూ తిన్నదాకా వెయిట్ చేయాలి కదమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటే, వంట చేసిన వాళ్ళ చేతులు అతిథి ఇస్త్ర తీసే వరకు అన్నం ముట్టకూడదంట పండు అని చెప్పి కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నిజమేలేమ్మా, నువ్వు చెప్పింది సరే లక్ష్మమ్మ, ఈ గ్లాసులో వాటర్ వేస్తూ ఉండు అని చెప్పి పండు అంటాడు. పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు అందరూ కూడా భోజనానికి రండి, భోజనాలు రెడీ అని చెప్పి పండు అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఇక అంబిక బయటకు వచ్చి కనకమహాలక్ష్మిని చూసి కోపంగా ముళ్ళుని తీసుకొచ్చి చేపల పులుసులు వేస్తుంది. వసే లక్ష్మి, ఈరోజు నువ్వు అయిపోయినట్టే అని చెప్పి మనసులో అనుకుంటుంది. పండు వంట అయిందని అందరికీ దగ్గరకు వచ్చి చెప్పచ్చు కదా, దండోర వేసినట్టు ఏంటి అరుపులు అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది. లంకంత ఇల్లు కదమ్మా, ఒక్కొక్కరిని పిలిచి వచ్చేసరికి మొదటి మనిషి తిని చేతులు కడుక్కోవడం కూడా అయిపోతుంది అని చెప్పి పండు అంటాడు. కరెక్ట్గా చెప్పారా పండు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు. అవును, ఈరోజు వంటలేంటి వాసన గుమాయిస్తుంది అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటే, చేపల పులుసయ్య గారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఎవరు చేశారు అని భక్తవచలం అడుగుతూ ఉంటే, మన లక్ష్మమ్మ చేసింది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. అందరూ కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. లక్ష్మమ్మ, నువ్వు అందరికీ అన్నం వడ్డించు, నేను కూర వేస్తానని చెప్పి పండు అంటాడు. ఇక కనకమహాలక్ష్మి అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటే అంబిక మాత్రం కోపంగా కనకమహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, నేలకు ఎన్ని రోజులు చచ్చిపట్టిండు ఈ కూర తినేసరికి ఎంత రుచిగా అనిపిస్తుందో, నిజంగా ఈ వంట లక్ష్మి చేసిందా అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటే, మరి మన లక్ష్మమ్మ చేతి వంట అంటే ఏమనుకుంటున్నారు అయ్య గారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. త్వరగా మీరు తినండి అయ్య గారు, నేను కూడా తినేస్తాను అని చెప్పి పండు అంటూ ఉంటే, పండు అనవసరమైన వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు, ఎక్కువగా మాట్లాడితే భజన చేసినట్టుంటుంది అని చెప్పి కదంబరి అంటుంది. అమ్మ యమున, నువ్వు కూడా భోజనానికి కూర్చో అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటే, మీరందరూ తిన్నాక తింటాలే మామయ్య గారు అని చెప్పి యమున అంటుంది. అవును, విహారీ ఎక్కడ, భోజనానికి రాలేదేంటి అని చెప్పి భక్తవచలం అడుగుతూ ఉంటే, పైన రూమ్లో ఉన్నాడు మామయ్య గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటే, ఒరే పండు విహారీని పిలు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటే, విహారీ బాబు కిందకి రండి అని చెప్పి పండు పిలుస్తుంటాడు. ఏంటి పండు అని చెప్పి విహారీ అడుగుతుంటాడు. భోజనానికి రండి అని చెప్పి పండు పిలవడంతో విహారీ కిందకి వస్తూ ఉంటాడు. ఇక కనకమహాలక్ష్మి అక్కడే ఉంటే విహారీ ఎక్కడ చూస్తాడని టెన్షన్ పడుతూ, పండు నేను వెళ్ళి పెరిగి తీసుకొస్తాను, నువ్వు అందరికీ వడ్డించు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక కనకమహాలక్ష్మి అలా వెళ్ళిపోగానే విహారీ కిందకు వస్తాడు. ఈరోజు వంటల స్పెషల్ ఏంట్రా అని చెప్పి విహారీ అడుగుతుంటే, గుమగుమలాడే చేపల పులుసు మన లక్ష్మమ్మ చేసింది అని చెప్పి పండు చెప్తుంటాడు. విహారీ స్పెషల్ ఏంటని అడిగాడు, అంతేకాని ఎవరు చేశారు వాటిలో ఏమేశారని అడగలేదు. ఎక్కువగా మాట్లాడుకు,
నీ నాలుక కట్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. కాస్త మా అత్తయ్య దగ్గర జాగ్రత్తగా ఉండరా, ఎక్కువగా వాగే నీ నాలుకను కట్ చేసినా కట్ చేస్తుంది, మా అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవును బాబు అని చెప్పి పండు అంటాడు. అమ్మ నువ్వు కూడా కూర్చో, భోజనం చేద్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటే అందరూ సంతోషంగా ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుంటే ఆ సంతోషం అంతా కూడా పోతుంది, వద్దు నాన్న నువ్వు తిను అని చెప్పి యమున చెప్పడంతో ఇక విహారీ భోజనానికి కూర్చుంటారు. యమున దగ్గరుండి విహారీకి వడ్డిస్తుంటుంది. మరి విహారీ నువ్వు ఎంత బరువు ఉన్నావో నీ ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటే ఎందుకు తాతయ్య అని చెప్పి విహారీ అడుగుతుంటాడు. రేపు గుళ్ళో తులాభారం ఉంది కదరా అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు. తులాభారం అంటే ఏంటి తాతయ్య అని చెప్పి సహస్ర అడుగుతుంటుంది. ఏం లేదమ్మా, మీ బావ ఎంత బరువు ఉన్నాడో అంత బరువు బంగారాన్ని దేవుడికి కానుకగా ఇవ్వాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఏంటి బావ అంత బంగారాన్ని దేవుడికి ఇవ్వాలా అని సహస్ర అంటూ ఉంటే బంగారాన్ని దేవుడికి ఇవ్వలేం కాబట్టి బంగారం బదులుగా అంత బరువున్న బెల్లాన్ని ఇస్తామమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అని చెప్పి సహస్ర అడుగుతుంటే ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా మనం చేసే పని జరగాలని సహస్ర అని చెప్పి వసుధ చెప్తుంది. ఇక అలా అందరూ కూడా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటే నేను వేసిన ముళ్ళు ఎవరికి తగలలేదేంటి, అందరూ కూడా లొట్టలేసుకుంటూ తింటున్నారు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏమైంది పద్మాక్షి అని చెప్పి కదంబరి అడుగుతుంటుంది. ఏదో గుచ్చుకుందమ్మా ముళ్ళు లాంటిది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. చేపల పులుసులో ముళ్ళులే ఉంటాయి వదిన గారు, చూసుకొని తినాలి అని చెప్పి చారుకేసి అంటూ ఉంటాడు. అది ముళ్ళు లాంటిది, ముళ్ళు కాదమ్మా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి నీ నోటి నుంచి రక్తం కూడా వస్తుంది అని చెప్పి పద్మాక్షి హస్బెండ్ చెప్తూ ఉంటే ఈ ఇంట్లో కొంతమంది నా రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నా అని చెప్పి యమున వైపు కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. ఒరే పండు ఈరోజు కూర చేసింది ఎవర్రా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్పగానే నీకు నిజంగా వంటలు వచ్చా, లేకపోతే నీ ప్రయోగాలన్నీ మా పైన చేస్తున్నావా, వస్తే చెయ్యి, లేకపోతే చచ్చిబడిన దానిలాగా ఒక మూలన కూర్చొని ఉండు, నీ చేతబడి ప్రయోగాలన్నీ మా పైన చెయ్యకు, అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటమే దరిద్రం అనుకుంటే పులుసు గొలుసు అనుకుంటూ మా నెత్తిన కూర్చుంటున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మాక్షి కాస్త పెరుగన్నం అన్న తిందురావే అని చెప్పి కదంబరి పిలుస్తూ ఉంటే తిన్నది చాలు, రేపైనా పూజకు ఇలాంటి దరిద్ర మోహాల వల్ల ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోండి, రేపేదైనా జరగరాంది జరిగిందనుకో ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరిని క్షమించను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఈ ఇంట్లో రోజు రోజుకి అసలు ప్రశాంతంగా అన్నం తినడానికి కూడా సమయం ఉండట్లేదు అని చెప్పి అంబిక కూడా మధ్యలోనే హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ అత్తయ్య అన్న మాటలకు లక్ష్మి బాధపడ్డదేమో, ఒకసారి వెళ్ళి చూసిరా అమ్మ అని చెప్పి విహారీ అంటూ ఉంటే సరే నాన్న అని చెప్పి యమున అంటుంది. ఏంటి తాతయ్య ఈ మధ్య ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలు అని చెప్పి విహారీ అంటూ ఉంటే ప్రతి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది మనోడ, రవ్వంత విషయాన్ని పట్టుకుని రాకెట్ అంతా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పద్మాక్షి చెంప పగలగొట్టిన విషయాన్ని చేతనైతే చెయ్యి, లేకపోతే చచ్చుబడిన దానిలా ఒక్క మూలను కూర్చో అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో యమున వస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సంతోషాన్ని ఎవరితో పంచుకోకపోయినా ఎటువంటి సమస్య ఉండదు, కానీ మనసులో ఉన్న బాధని ఎవరితో ఒకరితో పంచుకోకపోతే మనసంతా భారంగా ఉంటుంది. నీ పైన పడే నిందలను దెబ్బలను నేను ఎలాగో ఆపలేకపోతున్నాను, కనీసం నీ బాధనైనా పంచుకుందామని వచ్చాను లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. మా వదిన చేసిన దానికి నన్ను క్షమించు, నిజం తెలుసుకోకుండా ఆవిడ తొందరపడి నీ పైన చేయి చేసుకుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును నీకు ఎవరిపైనా కోపం రాదా అని చెప్పి యమున అడుగుతుంటే కోపం వల్ల ఏమీ ఉపయోగం అమ్మా, కోపగించుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు, ఎవరిపైనా అయినా అరిస్తే మనశ్శాంతిగా ఉంటామంటే మనశ్శాంతిని కోల్పోతాము, అలాంటి కోపం ద్వేషం పెంచుకొని ఏం ఉపయోగం అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నీ నడవడికే కాదు నీ మాట తీరు కూడా నాకు బాగా నచ్చింది, నీలాంటి అమ్మాయి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ కష్టపడకూడదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. జీవితంలో జరిగే ఒడిదుడుకులకు అలవాటు పడిపోయాను అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుతూ ఉంటే యమునకు కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు కనిపిస్తుంది. ఏంటా అని బయటకు తీసి చూసేసరికి మంగళసూత్రాన్ని చూసి యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది.
రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.